వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాబోయే 15-20 ఏండ్లలో ప్రపంచం షియా మరియు సున్నీ ముస్లింల మధ్య రక్తసిక్తమైన యుద్ధం మరియు అమెరికా ఆర్థిక వ్యవస్థ నేలమట్టమై ప్రపంచంలో 3 లేదా 4 స్థానానికి పడిపోతుంది అని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ చెప్తున్నారు. అసలు నిజంగా కూడా ఈ రోజుల్లో పరిణామాలు చూస్తుంటే 15-20 ఏళ్ల సమయం పట్టే అవకాశం లేదు. బహుశా ఒక 5-10 సంవత్సరాల్లోనే అమెరికాకి ఆ పరిస్థితి అంటే ఆర్థికంగా 3-4 స్థానాలకు పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశం 3వ స్థానంలో ఉంది. అంటే అమెరికా వెనక్కి వస్తే ఖచ్చితంగా భారతదేశం ముందుకెళ్తుంది. ఇలా దాదాపు 50 ఏండ్ల పాటు పెట్రో డాలర్ బలంతో ప్రపంచాన్ని ఏలిన అదే అమెరికా ఇప్పుడు సౌదీ అరేబియాను మోసం చేసింది. హౌతీల దాడి నుంచి సౌదీని కాపాడడానికి అమెరికా నిరాకరించింది. అంతేకాదు, తమ వద్ద ఇప్పుడు ఆయుధాల కొరత ఉందని అమెరికా చేతులెత్తేసింది. ఇప్పుడు హౌతీలకు వ్యతిరేకంగా పోరాడడానికి అమెరికా మళ్ళీ ఎవరితో చేతులు కలుపుతోంది? ఇజ్రాయిల్ ముందు చేతులు జోడించి నిలబడుతోంది. మరొక వైపు సౌదీకి జరుగుతున్న ఈ నష్టమంతా దాని సొంత కర్మాల ఫలితమే అంటున్నారు మరికొందరు. భారతదేశంలో మసీదులు, మదర్సాలకు పగలు రాత్రి తేడా లేకుండా విరాళాలు గుమ్మరించి వరుసలు కట్టించింది. ఇప్పుడు సౌదీ ఆదాయ మార్గాలను హౌతీలు దెబ్బతీయడం మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ప్రపంచం షియా మరియు సున్నీ ముస్లింల మధ్య జరిగే రక్తసిక్తమైన పోరాటాన్ని చూస్తుందేమో అనేది చాలా మంది అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ కనుక బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. అలాంటి కంటెంట్ ని తెలుసుకొని మేము చేస్తాం. ఆర్థికంగా దయచేసి మాకు సహాయం చేయండి. ఛానల్ని నడిపించడం అంత ఈజీ కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అడుగు వెనక్కి వేయకుండా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం. బ్రేక్ ఈవెన్కి చేరడానికి చాలా పాటలు పడుతున్నాం. బట్ అదంతా ఈజీగా రావట్లేదు. మీరు అనుకుంటే మాత్రం అది ఈజీ అవుతుంది. మీ ఆర్థిక సహాయంతో చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఆర్ వాయిస్ కి అండగా ఉండొచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.